వ్యూవర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్ మీకోసం మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మీలో మా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, అలానే పక్కన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో మొదలు పెడదాం. జస్ట్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. నెంబర్ 1 మన లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ అఖండ. ఫ్రెండ్స్ మేము ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే ఈ మూవీ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నట్టు అండ్ కొన్ని మేజర్ సీన్స్ మాత్రమే ఇన్కంప్లీట్ ఉన్నాయని చెప్పాము. ఇప్పుడైతే మూవీ మేకర్స్ అయితే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ మూవీ షూట్ని కంప్లీట్ చేసేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇండియన్ థియేటర్స్లో వెరీ సూన్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే మనకు బోయపాటి శ్రీను అయితే November 4th అయితే రిలీజ్ చేసేందుకైతే ప్లాన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు డిసెంబర్లో పుష్ప ఉంది అండ్ సంక్రాంతికి అయితే త్రిబుల్ ఆర్, ఇంకా మార్చ్ ఇంకా అయితే చాలా మూవీస్ ఉన్నాయి కదా. సో అందుకోసం November 4th అయితే రిలీజ్ చేసినట్లయితే మనకి మంచి కలెక్షన్ వస్తుంది. ఇంకో విషయం ఏంటి అంటే దివాళీ కాబట్టి, పండగ సీజన్ కాబట్టి ఇంకా ఆడియన్స్ అయితే చాలా ఎక్కువ మంది రాస్తారు. సో అందుకోసం అయితే November 4th అయితే రిలీజ్ చేసేందుకైతే మూవీ టీం అయితే ప్లాన్ చేస్తుంది. నెంబర్ 2 సర్కార్ వారి పాట. ఫ్రెండ్స్ సర్కార్ వారి పాటలో మహేష్ బాబు అండ్ కీర్తి సురేష్ లీడర్లో కనబడబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మనకు మెయిన్ క్యారెక్టర్స్ మొత్తం టీజర్లో అయితే చూపించారు, సైడ్ క్యారెక్టర్స్. బట్ విలన్ క్యారెక్టర్ని అయితే ఇంకా రివీల్ చేయలేదు ఫ్రెండ్స్. అండ్ మనకు విలన్ క్యారెక్టర్లో అయితే క్రాక్ అండ్ అలా వైకుంఠపురంలో నటించిన సముతి రాకాని అయితే లీడర్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ మనకు అందరికీ తెలిసిందే సముతి రాకాని ఏ మాదిరిలో నటిస్తారు అంటే ఆయన యాక్షన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, విలనిజంలో తగ్గేదే లేదంటారు. సో మనకైతే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఆయన విలనిజం ఈ మూవీలో ఎలా ఉండబోతుందని. సో మీరైతే ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ పుష్ప. ఫ్రెండ్స్ పుష్ప సెకండ్ సింగిల్ సాంగ్ గురించి అయితే అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఆడియన్స్ అయితే సెకండ్ సింగిల్ సాంగ్ గురించి అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే యూట్యూబ్లో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ యూట్యూబ్లో 15 million వ్యూస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మనకు శ్రీవల్లి సాంగ్ అయితే October 13th అయితే ఆదిత్య యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4 హరిహర వీరమల్లు. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి అప్డేట్ ఏంటి అంటే మనకు November 2nd వీక్ నుండి అయితే ఈ మూవీ షూటింగ్ అనేది బిగిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ మనకి November 2nd నుండి బిగిన్ చేస్తారు కదా. ఆ బిగిన్ చేసిన షూటింగ్ అనేది మనకు ఒక షెడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఒక్క షెడ్యూల్ అనేది మనకు కంప్లీట్ చేసినట్లయితే మనకు ఈ మూవీ 50% అనేది కంప్లీట్ చేసేస్తారు ఫ్రెండ్స్. అంటే మనకు ఫస్ట్ హాఫ్ మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసేసుకున్నట్టే. అంటే ఇంకా మనకు రిమైన్ ఓన్లీ సెకండ్ హాఫ్ షూటింగ్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ మనకు అఫీషియల్గా అయితే మనకు April 29th, 2020 అయితే రిలీజ్ చేయాలి. నెంబర్ 5లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే ప్రభాస్ 25th ఫిలిం. ఫ్రెండ్స్ ప్రభాస్ 25th ఫిలిం అనగానే మనకైతే చాలా మూవీస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి అంటే మనకు రాధేశ్యామ్, సలార్ అండ్ ఆదిపురుష్ అలాగే ప్రాజెక్ట్ కే అయితే చాలా మూవీస్ అయితే ప్రభాస్ ఆల్రెడీ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే న్యూ ప్రాజెక్ట్ కూడా మనకు ప్రభాస్ తీసుకున్నట్టయితే ఫిలిం నగర్ టాక్ ఫ్రెండ్స్. అది ఏంటి అంటే సందీప్ రెడ్డి అండ్ ప్రభాస్ డెడ్లీ కాంబినేషన్లో వస్తున్న న్యూ మూవీ అంట. అంటే అనౌన్స్మెంట్ కూడా మనకు October 7th అయితే ఉంటుందంట ఫ్రెండ్స్. నేనైతే ఖచ్చితంగా చెప్పలేను అనౌన్స్మెంట్ ఉంటుందా లేదా అనేది. అంటే మనకు వచ్చిన సోర్స్ ప్రకారం అయితే October 7th అయితే అనౌన్స్మెంట్ ఉంటుందంట. అంటే మనకు సందీప్ రెడ్డి మన అందరికి తెలిసిందే కదా ఫ్రెండ్స్, అర్జున్ రెడ్డి తీసిన డైరెక్టర్. అంటే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అర్జున్ రెడ్డి డైరెక్టర్ అండ్ మనకు ప్రభాస్ ఎలా ఉండబోతుందా ఆ డెడ్లీ కాంబినేషన్. నెంబర్ 6లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే కొండపొలం. వైష్ణవ్ తేజ్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ లీడర్లో కనబడబోతున్న రొమాంటిక్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ మనకు October 8th అయితే ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే డిజిటల్ రైట్స్ని అయితే అమెజాన్ ప్రైమ్ వారైతే కొనుగోలు చేసుకునేందుకైతే సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ మూవీ మేకర్స్తో కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడారు. అండ్ మూవీ మేకర్స్ ఏమన్నారంటే ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత రేట్స్ అనేది ఫైనలైజ్ చేసుకొని ఇన్ఫార్మ్ చేస్తా అన్నారు అమెజాన్ ప్రైమ్ వారికి. సో అమెజాన్ ప్రైమ్ వారైతే ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ఆల్మోస్ట్ కొనుగోలు చేసుకున్నట్టే ఫ్రెండ్స్, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. నెంబర్ 7లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే కురూప్. ఫ్రెండ్స్ కురూప్ మూవీ గురించి అయితే ఆడియన్స్ అయితే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కురూప్ రిలీజ్ డేట్ ఎప్పుడు, ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారా లేదా అని చాలా మంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. కురూప్ అయితే ఓటీటీలో అయితే ఖచ్చితంగా రిలీజ్ చేయడం లేదు ఫ్రెండ్స్. October 25th నుండి అయితే కేరళలో అయితే అన్ని థియేటర్స్ అయితే 50% ఆక్యుపెన్సీతో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో కురూప్ మూవీ అయితే మనకు ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే. అంటే మనకు ఓటీటీలో అయితే ఖచ్చితంగా అయితే స్కిప్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఈ ప్యాన్ ఇండియా మూవీ అయితే మనకు ఖచ్చితంగా ఇండియన్ థియేటర్స్లోనే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ప్యాన్ ఇండియా మూవీ అంటే మనకు మినిమం 5 లాంగ్వేజ్లో అయినా రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ మూవీని. అండ్ మూవీ మేకర్స్ అయితే ఒక డేట్ని అయితే ఫైనలైజ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ మరికొన్ని రోజుల్లో. నేను వాళ్ళ డేట్ రివీల్ చేయగానే మీ అందరి కోసం నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్.
నెంబర్ 8లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే మార్వెల్ అండ్ డిజ్నీ స్టూడియోస్ వారైతే ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్న మూవీ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే ఇటర్నల్స్. ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే November 5th, 2021కి అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ తెలుగు. అండ్ నెంబర్ 2లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే మనకు March 25th, 2022కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ నెంబర్ 3లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే థార్ లవ్ అండ్ థండర్. అండ్ ఈ మూవీ అయితే మనకు May 6th, 2022కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే డిజ్నీ అండ్ పిక్సర్ స్టూడియోస్ వారి లైట్ ఇయర్. ఈ మూవీ అయితే మనకు June 17th, 2022లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ నెంబర్ 5లో ఉన్న మూవీ ఏంటి అంటే బ్లాక్ ప్యాంథర్ వకండా ఫర్ ఎవర్. ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే మనకు July 8th అయితే 2022కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ నెంబర్ 6లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే బ్లేడ్. ఈ మూవీ అయితే మనకు October 7th, 2022కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. 7లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే మార్వెల్స్. ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే November 11th అయితే 2022కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ థియేటర్స్లో. అండ్ నెంబర్ 8లో ఉన్న మూవీ ఏంటి అంటే అవతార్ 2. ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే December 16th, 2022కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ మొత్తం మనకు తెలుగు లాంగ్వేజ్లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇది మనకు తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారు కాబట్టి నేను మీ అందరికీ ఈ లిస్ట్ అనేది చెప్తున్నాను. సో నేను లిస్ట్లో చెప్పిన రిలీజ్ డేట్ మొత్తం మీరు క్యాలెండర్లో మార్చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. నెంబర్ 9 గని వరుణ్ తేజ్ లీడర్లో కనబడబోతున్న బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్. ఫ్రెండ్స్ ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియోని అయితే టుడే at 5 PM అయితే ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 10 హెడ్స్ అండ్ టైల్స్ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ G5 ఒరిజినల్ ఫిల్మ్ని అయితే మనకు October 22న G5 ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే నందమూరి బాలకృష్ణ గారు అయితే ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆహా ప్లాట్ఫామ్లో టెలికాస్ట్ అవబోతున్న టాక్ షోలో అయితే బాలకృష్ణ గారు అయితే హోస్ట్గా అయితే కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే బాలకృష్ణ గారు అయితే ఎప్పుడైతే హోస్ట్గా అయితే వర్క్ చేయలేదు. ఫస్ట్ టైం అయితే ఆహా ప్లాట్ఫామ్లో టెలికాస్ట్ అవబోతున్న ఒక టాక్ షోలో అయితే హోస్ట్గా కనబడబోతున్నారు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఫ్రెండ్స్, ఈ షో ఎలా ఉండబోతుంది అండ్ బాలకృష్ణ గారు ఏ మాదిరిలో ఉండబోతున్నారు అని. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ని అయితే అతి త్వరలో అయితే షూట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. షూట్ డీటెయిల్స్ రాగానే నేను ఇంకోసారి అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. లాస్ట్ ద లిస్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే భీమ్లా నాయక్. ఫ్రెండ్స్ భీమ్లా నాయక్ నుండి మనకు సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అంతా నీ ఇష్టం సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు భీమ్లా నాయక్ నుండి. October 15th ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ డిస్లైక్ మీకు తోచిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ కలుద్దాం ఇన్స్టాంట్ టెలిగ్రామ్ ఛానల్లో. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కలిగిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.